Yeah. Hi everyone. Good afternoon all. Hi. Yeah. Good So afternoon, sir. yeah, good afternoon. Good సో afternoon, sir. అందరికీ తెలుగు కంఫర్టబుల్ అనుకుంటున్నా. ఇన్ కేస్ Yes, sir. తెలుగు Yes, కంఫర్టబుల్ Yep. లేకపోతే ఇంగ్లీష్లో చెప్తాను. Yep. yes, sir. As you wish. ఓకే. సో మనకి ఈ ట్రైనింగ్ సెక్షన్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఇవాళ ఓవరాల్గా డెమో సెక్షన్ ఉంటుంది. సో అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ డెవలపర్ అవుతారు, ఏ స్కిల్స్ మనం నేర్పించబోతున్నాం ఈ సెక్షన్లో అనేసి కంప్లీట్గా ఇవాళ ఓవర్వ్యూ ఉంటుంది. సో అందరికీ ఈ టైమింగ్స్ ఓకేనా? 12 to 1 ఓకేనా అందరికీ? 12 to 1 ఆర్ 12 to 1:30. Yep. Okay. sir. Oh, Yes, sir. ఏమన్నా సరే ప్రాబ్లమ్స్ ఉంటే మీ హెచ్ఆర్కి కానీ లేదంటే మీ మేనేజర్ కానీ ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు నాకు చెప్తారు. Okay, sir. సో ఇవాళ కంప్లీట్గా డెమో సెక్షన్ ఆన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. జస్ట్ బోర్ కొట్టచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఇది థియరిటికల్ పాయింట్స్ ఓరియంటెడే ఉంటుంది ఇవాళ ఒక క్లాసు. మళ్ళీ టుమారో నుంచి మనకు అంత ప్రాక్టికల్గానే ఉంటుంది. కొద్దిగా బోర్గా అయితే ఫీల్ అవ్వద్దండి. సో ఎవరికైనా సరే వాట్ ఈజ్ మీన్ బై ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే తెలుసా? వాట్ ఈజ్ మీన్ బై Yes. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్? Yes, sir. యా, చెప్తారా? Front end and back end. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఫస్ట్ Yeah. ఆన్సర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. So front end, back end, and database. ఎస్, అనదర్ ఆన్సర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్. And database. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్. సో వై వి యూజ్ దట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్? ఎందుకోసం మనం యూజ్ చేస్తాం? To develop an application or website. ఎస్, టు డెవలప్ వెబ్ అప్లికేషన్ అనమాట. దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం అన్నమాట. మనకి వెబ్ యాప్ కూడా అనొచ్చు, వెబ్ అప్లికేషన్. సో మనకి ఏదైనా సరే ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి మనం ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ని యూజ్ చేస్తాం. అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తాం? సో ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎలాంటి అప్లికేషన్స్, అసలు వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అసలు ఎగ్జాంపుల్ ఎలాంటి వెబ్సైట్స్ని వెబ్ అప్లికేషన్స్ అంటాం? ఎగ్జాంపుల్ వెబ్సైట్స్. సో ఇప్పుడు నవేడేస్ చాలా వెబ్సైట్స్ మనం చూస్తున్నాం. దాంట్లో ఎలాంటి అప్లికేషన్స్ని వెబ్ అప్లికేషన్స్ అంటాం? Amazon, Flipkart. ఎస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ ఇంకా media apps, Facebook, ఎస్, ఫేస్బుక్. Facebook, Instagram. Instagram. ఎస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ అంతేనా మీరు చూస్తున్నది డైలీ లైఫ్లో? There are couple of, but these are famous, right? ఎస్, మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ టైప్, ఎనీ బ్యాంకింగ్ సెక్టార్. సో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఎనీ ఈ కామర్స్ అప్లికేషన్ అనమాట. ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఏదైతే పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్స్ ఉంటాయో అలాంటి అన్నిటినీ ఈ కామర్స్ అంటాం. ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి ఏదైనా సరే ప్రోడక్ట్ని బై చేస్తాం మనం. నెక్స్ట్ అదేవిధంగా సోషల్ మీడియా అప్లికేషన్స్. ఈ సోషల్ మీడియా అప్లికేషన్ అంటే ఏదైనా సరే న్యూస్ స్ప్రెడ్ చేయడం, ఏదైనా సరే మన ప్రోడక్ట్ని ప్రమోషన్ చేయడం, ఇలాంటివన్నీ సోషల్ మీడియాస్ అనమాట. దాని ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా
మనీ రిలేటెడ్. సో, మనకి ఏదైనా సరే అప్లికేషన్ రిలేటెడ్ అంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఇలాంటివి వస్తాయన్నమాట మనకి. అంటే మనకేందంటే దీంట్లో జస్ట్ మనకి దీంట్లో మన మనీని యాడ్ చేయడం, మన మనీని విత్‌డ్రాల్ చేసడం ఇలాంటియే ఉంటాయన్నమాట మనకి. జస్ట్ మన ఇన్ఫర్మేషన్‌ని డిస్‌ప్లే చేస్తూ ఉంటాయి. ఇట్స్ ఏ అప్లికేషన్ టైప్. వెబ్ అప్లికేషన్ టైప్. ఇట్స్ ఏ డైనమిక్ అప్లికేషన్స్ అన్నమాట. ఇవన్నీ డైనమిక్ అప్లికేషన్స్ అన్నమాట మనకి. డైనమిక్ అంటే మనకి డైలీ కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటది. డైలీ కాన్స్టెంట్‌గా ఉండదు. డైలీ చేంజ్ అవుతూ ఉంటదన్నమాట. సో, ఈ వెబ్ అప్లికేషన్స్‌లో 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి మనకు స్టాటిక్ అప్లికేషన్. స్టాటిక్ అప్లికేషన్. నెక్స్ట్ అనదర్ వన్ డైనమిక్ అప్లికేషన్. స్టాటిక్ అప్లికేషన్‌కి ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా? అసలు స్టాటిక్ అప్లికేషన్ అంటే ఏంటి? జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్ అప్లికేషన్? Only we can read the data. యెస్. It ఓన్లీ is మనం not రీడ్ responsive. చేస్తాం. బట్ అది చేంజ్ అవ్వదన్నమాట ఎప్పటికి. కాన్స్టెంట్‌గా ఉంటది. సో, ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే టైమ్ టు టైమ్ గాని అండ్ అదే విధంగా పర్సన్ టు పర్సన్. పర్సన్ టు పర్సన్ ఆర్ లొకేషన్ టు లొకేషన్. ఓకే. టైమ్ టు టైమ్, పర్సన్ టు పర్సన్, లొకేషన్ టు లొకేషన్ ఏ అప్లికేషన్ అయితే సేమ్ ఒకేలాగే ఉంటదో దాన్ని మనం స్టాటిక్ అప్లికేషన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఫేస్‌బుక్ హోమ్ పేజ్. దాన్ని మనకి ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ అనొచ్చు. ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ అండ్ ఐసిఐసిఐ హోమ్ పేజ్. బ్యాంకింగ్ హోమ్ పేజెస్. సో, జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ అంటున్నాం. సో, ఫస్ట్ ఫేస్‌బుక్ ఓపెన్ చేద్దాం మనకి. ఫేస్‌బుక్.కామ్. సో, ఫేస్‌బుక్.కామ్ అనేసి టైప్ చేయంగానే మనకు ఒక లాగిన్ ఫార్మ్ వస్తది మనకు. ఈ లాగిన్ ఫార్మ్ నేను ఓపెన్ చేసినా, మీరు ఓపెన్ చేసినా అండ్ వేరే లొకేషన్‌లో ఓపెన్ చేసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగే ఉంటది. క్లియరా? స్టాటిక్ వెబ్ పేజ్ అంటే? Yes, sir. నెక్స్ట్ సేమ్ లైక్ దీనికి అపోజిట్ అన్నమాట. ఇవన్నీ చేంజ్ అవ్వవు. ఇవన్నీ కాన్స్టెంట్‌గా ఉంటాయి. ఇక్కడ మనకు చేంజ్ అవుతాయి. చేంజ్ అండ్ ఇక్కడ మనకి నాట్ చేంజ్. ఎక్కడైతే మనకు చేంజ్ అవుతాయో వాటిని మనకి డైనమిక్ అప్లికేషన్స్ అంటాం. ఎక్కడైతే మనకు చేంజ్ అవ్వవో వాటిని స్టాటిక్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా? ఫేస్‌బుక్ డాష్‌బోర్డ్ పేజ్. నెక్స్ట్ అదే విధంగా బ్యాలెన్స్ పేజ్. అదే విధంగా జీమెయిల్ పేజ్. అండ్ అదే విధంగా ప్రొడక్ట్స్ పేజ్. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ పేజ్ అనుకున్నాం. ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్. సో, డైలీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అదే విధంగా వెదర్ రిపోర్ట్ కూడా. వెదర్ యాప్. వెదర్ అప్లికేషన్. ఓకేనా? క్లియర్? స్టాటిక్ అప్లికేషన్ అండ్ డైనమిక్ అప్లికేషన్ అంటే ఏంటి? క్లియర్ అయిందా? దీంట్లో ఉండే కామర్స్ అయినా, సోషల్ మీడియా అయినా, ఇంకా అదర్ ఏదైనా సరే మనకు బ్యాంకింగ్ సెక్టార్ అయినా, లేదనుకుంటే మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్ అయినా ఏదైనా సరే మనకు ఇట్స్ అండర్ కవర్ ద డైనమిక్ అప్లికేషన్స్. అండ్ అదే విధంగా స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైనా అప్లికేషన్ మనం చేయాలన్నా సరే అవన్నీ అండర్ ద డైనమిక్ అప్లికేషన్. ఈ డైనమిక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అంటే కంపల్సరీ మనకు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ రావాల్సిందే. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ 3 టెక్నాలజీస్ వస్తేనే ఇలాంటి అప్లికేషన్‌ని మనం బిల్డ్ చేయగలము. స్టాటిక్ చేయాలనుకుంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఉంటది. ఆ డిజైనింగ్ పార్ట్ వస్తే సరిపోద్ది మనకు. దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ఇన్ ద స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టాటిక్ అప్లికేషన్ అంటే, డైనమిక్ అప్లికేషన్ అంటే, ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్‌ని ఏమేమి బిల్డ్ చేస్తామనేసి చూసాం. ఇప్పుడు మనకి వీటిని కంపేర్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, వాట్ ఈస్ మీన్ బై ఫ్రంట్ ఎండ్? వాట్ ఈస్ మీన్ బై ఫ్రంట్ ఎండ్? సో, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. Which is visible to the user. యెస్. విజిబుల్ అన్నమాట. విజిబిలిటీ. విజిబుల్ కంటెంట్ అన్నమాట. దీన్నే మనం యూఐ కూడా అంటాం. యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ దేనితో అయితే ఇంటరాక్ట్ అవుతారో ఒక వెబ్ పేజ్‌లో యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ఏరియా మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. సో, ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఇదే ఫేస్‌బుక్ అనుకోండి. ఇక్కడ యూజర్ ఏమేమి చూస్తున్నారు? ఫేస్‌బుక్
రీసెంట్ లోగోస్, అండ్ ఇక్కడ మనకు అకౌంట్స్ టైప్, అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఎలిమెంట్ అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ అండ్ ఫర్గట్ పాస్వర్డ్, క్రియేట్ ఏ న్యూ అకౌంట్, క్రియేట్ పేజ్. ఇక్కడంతా మనం చూస్తున్నాం. ఇదంతా మనకు కనిపించే వ్యూ ఏదైనా సరే మనకు బిల్డ్ చేయాలి, డిజైన్ చేయాలంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వల్లే పాసిబుల్. ఫ్రంట్ ఎండ్ని చాలా నేమ్స్ అంటాం. యూఐ డిజైన్ ఆర్ డెవలప్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డిజైన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ అదేవిధంగా యాంగులర్ డెవలప్మెంట్, అండ్ అదేవిధంగా రియాక్ట్ డెవలప్మెంట్, అదేవిధంగా హెచ్టిఎంఎల్ డెవలప్మెంట్, అండ్ సేమ్ లైక్ వెబ్ డిజైన్, యూఐ అండ్ యూఎక్స్. వీటన్నిటిని మనకు టర్మ్స్ని మనకు ఫ్రంట్ ఎండే అనొచ్చు. ఇవన్నీ కమ్స్ అండర్ ద ఫ్రంట్ ఎండ్. ఇవన్నీ మనం చూడగలం. ఓకే, వీటితో మనం వెబ్సైట్లో ఇంటరాక్ట్ అవ్వగలము. ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ యూఐ అనమాట. యూఐ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్, యూఎక్స్ మీన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూఎక్స్ మీన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూఐ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఎండ్లో కవర్ అయ్యే స్కిల్స్ ఏంటి? సో యూజర్ అంటే ఫ్రంట్ ఎండ్ అనేది ఏం చేస్తామంటే యూజర్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. యూజర్ ఏదైతే ఇంటరాక్ట్ అవుతారో అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. అలాంటి అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే కావాల్సిన స్కిల్స్, మేజర్ స్కిల్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. ఏ టెక్నాలజీలో అయినా సరే, పైథాన్లో అయినా, జావాలో అయినా, అండ్ నోడ్లో అయినా, .NETలో అయినా, ఎక్కడైనా సరే ఫ్రంట్ ఎండ్ ఈజ్ అ మ్యాండేటరీ. ఆ ఫ్రంట్ ఎండ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే మనకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ 3 స్కిల్స్ లేనిదే ఇంకేం లేదు. ఈ 3 స్కిల్స్ మెయిన్ కోర్ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్. అడిషనల్గా మనకు ఈ స్కిల్స్ని చాలా ఈజీగా మనం యూజ్ చేయాలి అంటే, ఈ స్కిల్స్ని మన వెబ్ అప్లికేషన్లో చాలా ఈజీగా యూజ్ చేయాలి అంటే కొన్ని లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ది బూట్స్ట్రాప్ అనమాట. బూట్స్ట్రాప్ అనేది సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ అదేవిధంగా జేక్వెరీ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. నెక్స్ట్ యాంగులర్, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, అండ్ రియాక్ట్ జేఎస్ వచ్చేసి జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇక్కడ ప్రతిదీ లైబ్రరీ, ఫ్రేమ్వర్క్ అంటున్నాం, ఫ్రేమ్వర్క్ అంటున్నాం. సో వాట్ ఈజ్ మీన్ బై లైబ్రరీ, వాట్ ఈజ్ మీన్ బై ఫ్రేమ్వర్క్? అసలు ఏదైనా సరే ఒక అప్లికేషన్కి లైబ్రరీ, ఫ్రేమ్వర్క్ అంటున్నారు అంటే ఆల్రెడీ వాటికి సంబంధించిన డిజైనింగ్ చేసేసి ఉంటారు. అంటే టైం టేకింగ్ కోసం, అంటే మనకు టైం ఎక్కువ అవ్వకుండా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేయడానికి ఏం చేస్తామంటే వాటిని ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఎక్కడైతే మేజర్గా కామన్గా యూజ్ చేసే డిజైన్స్ అన్ని చేసేసి మనకంటూ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని మన అప్లికేషన్లో యూజ్ చేసుకొని వాటిని ఈజీగా చేయగలం అనమాట. అంటే మనకు కావాల్సిన డిజైన్ చాలా ఈజీగా చేయగలం. అందుకోసం మనకి లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం. దీంట్లో కూడా మనకు డిఫరెన్స్ ఉంది. వాట్ ఈజ్ మీన్ బై లైబ్రరీ, వాట్ ఈజ్ మీన్ బై ఫ్రేమ్వర్క్? సో లైబ్రరీ అనగానే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కాంబినేషన్ అనమాట. సో సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కాంబినేషనే లైబ్రరీస్ అంటాం. అదేవిధంగా ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ రెండిటిలో ఏది పాపులర్గా ఉంటుంది? ఎనీవన్? లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్, ఈ రెండిటిలో ఏది డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఫ్రేమ్వర్క్. ఎందుకోసం అట్లా? It is a set of libraries, right? ఎస్, లైబ్రరీ అనగానే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. బట్ అదే ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. బట్
కొన్ని ఫంక్షన్స్ కలిస్తేనే ఒక లైబ్రరీ అవుతది. బట్ ఈ లైబ్రరీస్ అనేది ఇంకొక లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి అనమాట. అంటే ఏదో ఒక లైబ్రరీ మనకి యూజ్ చేయాలంటే అదే లైబ్రరీని యూజ్ చేయాలి అంటే ఈ లైబ్రరీ అనేది ఇంకొక లైబ్రరీ మీద డిపెండ్ అవుతది. బట్ ఫ్రేమ్‌వర్క్ అనేది అట్లా డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. ఇట్స్ సెట్ ఆఫ్ మల్టిపుల్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్‌వర్క్. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే అది లైబ్రరీస్ వచ్చేసి చాలా ఫాస్ట్‌గా లోడ్ అవుతాయి. ఫ్రేమ్‌వర్క్ అనేది కంపేర్ టు లైబ్రరీ ఇది కూడా ఫాస్ట్‌గానే అవుతది. బట్ కంపేర్ టు లైబ్రరీ లిటిల్ బిట్ స్లో అనమాట. ఎందుకోసం చెప్తారా? ఎందుకోసం ఇది ఫాస్ట్, ఇది స్లో. అంటే దాంట్లో తెలిసిపోద్ది. మీనింగ్‌లోనే తెలిసిపోద్ది. లైబ్రరీ అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. అంటే కొన్ని ఫంక్షన్సే. బట్ ఫ్రేమ్‌వర్క్‌లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. కంపేర్ టు లైబ్రరీ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అందుకే మనకి లైబ్రరీతో పోలిస్తే ఫ్రేమ్‌వర్క్ స్పీడ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటది. బట్ ఇండివిడ్యుయల్‌గా ఏదైతే స్పీడ్ ఎక్కువ అనమాట. ఇండివిడ్యుయల్‌గా స్పీడ్ ఎక్కువ. బట్ ఈ రెండిటిని కంపేర్ చేస్తే లైబ్రరీ ఈస్ ద మోర్ స్పీడ్ అనమాట. అంటే పేజ్ లోడ్ అవ్వడానికి లైబ్రరీ అనేది చాలా స్పీడ్‌గా ఉంటది. ఇక్కడ మనకి లైబ్రరీస్‌కి ఎగ్జాంపుల్ ఏందంటే jQuery అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ అదే విధంగా రియాక్ట్ జేఎస్ ఇట్స్ ఏ జేఎస్ అంటున్నాం చూడండి. ఇట్స్ ఏ జేఎస్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో ఈ 2 లైబ్రరీస్ అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటాయి మనకు. అండ్ అదే విధంగా మనకి ఫ్రేమ్‌వర్క్ ఎగ్జాంపుల్ బూట్‌స్ట్రాప్ వచ్చేసి ఇది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ అంటాం. ఈ మూడింటి యొక్క కాంబినేషనే బూట్‌స్ట్రాప్ అనమాట. అండ్ అదే విధంగా యాంగ్యులర్ అనమాట. యాంగ్యులర్ జేఎస్ అంటాం. యాంగ్యులర్ అండ్ యాంగ్యులర్ జేఎస్. బట్ ఇప్పుడు యాంగ్యులర్ జేఎస్ అనేసి అనం. ఇట్స్ ఏ యాంగ్యులర్ అనమాట. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్‌లో మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ ఏవంటే యాంగ్యులర్ గాని, రియాక్ట్ గాని ఈ 2 మెయిన్ అనమాట. బట్ యాంగ్యులర్ గాని, రియాక్ట్ గాని మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకి స్కిల్స్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వచ్చుండాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వస్తేనే ఈ అన్ని స్కిల్స్ మీరు నేర్చుకోగలరు. ఓకే. ఈ 3 స్కిల్స్ వస్తేనే వీటి మీద మీకు గ్రిప్ వస్తది. లేకపోతే రాదు. ఓకే. దిస్ కంప్లీట్‌గా మనకు ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఈ స్కిల్స్ అనమాట మెయిన్. దీనిలో మనకి మెయిన్‌గా మనం నేర్చుకోవాల్సింది యాంగ్యులర్ అండ్ రియాక్ట్ అనమాట. ఈ యాంగ్యులర్, రియాక్ట్ గురించి కొద్ది ఇండివిడ్యుయల్‌గా చూద్దాం. యాంగ్యులర్ జేఎస్ అనమాట. సో ఓల్డ్‌గా మనకి యాంగ్యులర్ జేఎస్ అనేసి ఉండేది. యాంగ్యులర్ జేఎస్ అండ్ యాంగ్యులర్ అనమాట. ఇక్కడ మనకు యాంగ్యులర్ జేఎస్‌కి, యాంగ్యులర్‌కి డిఫరెన్స్ ఏందంటే ఈ యాంగ్యులర్ జేఎస్‌లో డైనమిక్‌గా యూజ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ కోడ్‌ని యూజ్ చేస్తాం. బట్ యాంగ్యులర్‌లో మనకేందంటే టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాము. ఎందుకలా అంటే యాంగ్యులర్ జేఎస్ అనగానే ఇట్స్ ఏ ఫస్ట్ వెర్షన్ ఆఫ్ యాంగ్యులర్ అనమాట. ఇది ఓన్లీ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అసలు ఈ మీనింగ్స్ అన్నీ మీకు తెలియకపోతే క్లాసెస్‌లో నీట్‌గా తెలుసుకుంటారు. డెస్క్‌టాప్ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ మొబైల్‌లో ఈ యాంగ్యులర్ జేఎస్‌లో చేసిన వెబ్‌సైట్ మొబైల్‌లో సరిగ్గా ఓపెన్ అయ్యేది కాదు. అందుకోసం మనకి ఈ యాంగ్యులర్‌ని బిల్డ్ చేసిన వాళ్ళు కొత్త టెక్నాలజీని రిలీజ్ చేశారు. దట్ ఈస్ ద యాంగ్యులర్ అనమాట. యాంగ్యులర్‌ని 2 అండ్ 2+ వెర్షన్స్‌నిచ్చి యాంగ్యులర్ జేఎస్‌ని యాంగ్యులర్‌గా పిలిచేవాళ్ళు. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయం. ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ యాంగ్యులర్‌ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే యాంగ్యులర్‌ని మెయింటైన్ చేస్తున్నది గూగుల్ టీమ్ అనమాట. అండ్ అదే విధంగా టైప్ స్క్రిప్ట్‌ని మెయింటైన్ చేస్తున్నది ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసి యాంగ్యులర్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తున్నారు. యాంగ్యులర్ జేఎస్ అనేది ఫస్ట్ వెర్షన్. బట్ ఇప్పుడు మార్కెట్‌లో మనకు యాంగ్యులర్ లేదు. యాంగ్యులర్ అనేది మనకు డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌ని, మొబైల్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయగలం. అందుకోసం మనకు యాంగ్యులర్‌గా మనకు నామకరణం చేశారు దాన్ని. యాంగ్యులర్ జేఎస్ అంటే ఫస్ట్ వెర్షన్ ఆఫ్ యాంగ్యులర్. యాంగ్యులర్ అంటే సెకండ్ ప్లస్ వెర్షన్స్. కరెంట్ వెర్షన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో కరెంట్ వెర్షన్ ఏముందంటే 17 అనమాట. 17 ఉంది మనకి. బట్ మనకి
ప్రతి 6 మంత్స్‌కి, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక వర్షన్ అనేది అప్‌డేట్ అవుతూ ఉంటది. సో, ఈ మంత్ మాక్సిమం యాంగులర్ 18 వచ్చేస్తది. సో, నవంబర్‌లో యాంగులర్ 17 రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి మార్చ్‌లోనో మేలోనో అండ్ మే ఎండింగ్‌కి మనకి యాంగులర్ 18 వచ్చేస్తది. ఈ మంత్‌లో అయితే కంపల్సరీ యాంగులర్ 18 రావాలన్నమాట. ఇప్పుడు మనం వర్షన్ చేంజ్ అవుతూ ఉంటే మనం ఏ వర్షన్ నేర్చుకోవాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ వర్షన్‌లో కాన్సెప్ట్ సేమ్. ఎవ్రీ వర్షన్ అంటే 2 నుంచి వర్షన్స్ అన్నీ సేమ్. అంటే 3 వర్షన్ రిలీజ్ చేయలేదు మార్కెట్‌లో. 2 నుంచి మనకు 3 రిలీజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనకు 4 రిలీజ్ చేశారు. నెక్స్ట్ కంటిన్యూగా మనకున్నాయన్నమాట. నెక్స్ట్ కంటిన్యూ వర్షన్స్ అన్నీ మనకున్నాయి. బట్ మనకు ఏ వర్షన్ నేర్చుకోవాలి? ఏ వర్షన్ నేర్చుకుంటే ఎలా ఉంటాది? బట్ ఇక్కడ మనకేందంటే కమింగ్ 18 రిలీజ్ అయితది. కంపల్సరీ రిలీజ్ అయిపోద్ది 1 మంత్‌లో. ఇప్పుడు మనకి ఈ వర్షన్‌లో ఏ వర్షన్ నేర్చుకోవాలి? సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. యాంగులర్ 17లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ యాంగులర్ 17లో మన ప్రాజెక్ట్ ఫైల్ స్ట్రక్చర్ చేంజ్ వచ్చింది గానీ, యాంగులర్ 16 వరకు సెకండ్ నుంచి 16 వరకు ఫైల్ స్ట్రక్చర్ అనేది కామన్‌గానే ఉంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ఒక వర్షన్‌కి, ఒక వర్షన్‌కి ఏదైనా సరే ప్రీవియస్ వర్షన్‌లో ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా సరే సరిగ్గా లోడ్ అవ్వకపోయినా వాటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి నెక్స్ట్ న్యూ వర్షన్‌లో యాడ్ చేస్తారు. న్యూ ఫీచర్స్ ఏమన్నా సరే న్యూ అంటే న్యూ వర్షన్‌లో రిలీజ్ చేస్తారు. సో, అందుకోసం మనకి కంప్లీట్ అప్లికేషన్‌ని మనకి కంప్లీట్‌గా మళ్ళీ నేర్చుకునే అవసరం లేదు. ఏదైతే న్యూ ఫీచర్ ఉంది, ఏదైతే బగ్స్ రెక్టిఫై చేశారో అలాంటి వాటిని మనం నేర్చుకుంటే సరిపోద్ది. వర్షన్‌కి పర్ఫార్మెన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే వాటిని సాల్వ్ చేసి న్యూ వర్షన్‌గా రిలీజ్ చేస్తారు మార్కెట్‌లో. సో, అందుకోసం మనకి యాంగులర్‌లో మనకేందంటే ఎక్కువ వర్షన్స్ తర్వాతనే దాని ఫైల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతది. బట్ యాంగులర్ 17లో కూడా ఫైల్ స్ట్రక్చర్ చేంజ్ అయింది కొద్దిగానే. యాంగులర్ 16 వరకు ఒకలాగా నేర్చుకొని యాంగులర్ 17 ఇంకోలాగా నేర్చుకుంటే సరిపోద్దంతే. బట్ యాంగులర్ 17 డైరెక్ట్‌గా నేర్చుకోవచ్చు. బట్ అంతకుముందు ఎలా ఉన్నింది అనేది డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోద్ది. ఓకే. అండ్ యాంగులర్‌ని యూజ్ చేసుకొని సింగిల్ పేజ్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాము. ఎస్‌పిఏ అంటాం. ఎస్‌పిఏ మీన్స్ ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యాంగులర్‌ని యూజ్ చేస్తాం. దిస్ ద యాంగులర్ గురించనమాట. బట్ యాంగులర్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ రావాలి. ఆ 3 వస్తేనే మనం యాంగులర్‌ని నేర్చుకోగలము. అండ్ మార్కెట్‌లోకి వర్షన్స్ రిలీజ్ అవుతున్నా సరే మనకు మొత్తం కాన్సెప్ట్ అంతా చేంజ్ అవ్వదు. జస్ట్ ఏదైనా సరే న్యూ ఫీచర్ గాని, ఏదైనా సరే బగ్స్ గాని, ఏదైనా సరే పర్ఫార్మెన్స్ ఇష్యూ గాని వాటన్నిటిని సాల్వ్ చేస్తూ నెక్స్ట్ న్యూ వర్షన్‌గా రిలీజ్ చేస్తారు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మనం వీటిలో ఏ వర్షన్ నేర్చుకున్నా అన్ని వర్షన్‌లో మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీకు ఏదైతే లేటెస్ట్ వర్షన్ వస్తదో ఆ లేటెస్ట్ వర్షన్ మీకు నేర్పిస్తాను. యాంగులర్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ. ఓకే. ఇక్కడ మళ్ళీ రియాక్ట్ జేఎస్ అనమాట. రియాక్ట్ జేఎస్‌ని బిల్డ్ చేస్తున్నది ఎవరంటే ఫేస్‌బుక్ టీమ్ అనమాట. ఫేస్‌బుక్ టీమ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. రియాక్ట్ కూడా మనకి యూజ్ చేసేది ఏంటంటే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేస్తారు. రియాక్ట్‌లో డైనమిక్‌గా మనం యూజ్ చేసేది జావాస్క్రిప్ట్ అనమాట మనకి. ఈ రియాక్ట్‌ని యూజ్ చేసుకొని సింగిల్ పేజ్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాము. ఈ రియాక్ట్‌లో కూడా వర్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి రియాక్ట్ జేఎస్ అంటే యాంగులర్ జేఎస్, యాంగులర్ 2, 3, 4 ఇలా అవసరం లేదు మనకిక్కడ. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో 18 అనేది రన్ అవుతుంది మనకి. రియాక్ట్ 18 అనేసి రన్ అవుతుందన్నమాట మనకి. వర్షన్ 18. సో, మనకి రియాక్ట్‌లో వర్షన్‌తో సంబంధం ఉండదు. ఆ వర్షన్‌ని బేస్ చేసుకొని మనకు అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తామన్నమాట మనకి. ఇక్కడ రియాక్ట్ జేఎస్ అంతే. ఇక్కడ యాంగులర్ అంటాం మనకి. యాంగులర్ అంటే విచ్ వర్షన్ అనేసి అడగాలి. 10, 11, 12, 13, 14, 15 ఏ వర్షన్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అనేలాగనమాట మనకి. ఓకే. ఈ 2 సేమ్ యూఐ అప్లికేషన్‌ని బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. క్లియర్? అర్థమైందా? ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ అండ్ రియాక్ట్ ఎంత మోస్ట్ ఇంపార్టెంటో. ఎందుకంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాటిని హ్యాండిల్ చేస్తున్నది టాప్ కంపెనీస్ అనమాట. ఫేస్‌బుక్ అండ్ గూగుల్. ఈ 2 కంపెనీస్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటాయో అన్ని ఇయర్స్ ఈ 2 టెక్నాలజీస్‌కి డిమాండ్ ఎక్కువే. ఈ 2 టెక్నాలజీస్‌కి అన్ని ఇయర్స్ డిమాండ్ ఉంటది. క్లియరా? యెస్ సార్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. వాటి గురించి అంటే బ్యాక్ ఎండ్ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏమి ఉండదనమాట. ఎక్కువే తెలుసుకోవడం. అంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటది ఫ్రంట్ ఎండ్‌లో. బట్ ఇక్కడ
అంతకుమించి ఎక్కువ ఉండదు. అంటే మనకి కోడింగ్ ఎక్కువ ఉంటది. బట్ మనకు తెలుసుకోవడానికి తక్కువ ఉంటది. ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ మీన్ బై బ్యాక్ ఎండ్ టెక్నాలజీ? అసలు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అంటే ఏంటి? మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మనం అసలు చూడలేమనమాట. ఆ ఫంక్షనాలిటీ ఏం జరుగుతోందనేసి మన లాజిక్ రాస్తాం. బట్ అక్కడ జరిగే యాక్షన్‌ని మనం చూడలేం. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేదేందంటే ఇట్స్ ఏ మీడియేటర్. ఫ్రంట్ ఎండ్‌కి, డేటాబేస్‌కి మీడియేటర్ లాగా వర్క్ అవుతాయి. జస్ట్ ఎగ్జాంపుల్, ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదైనా సరే డేటా వస్తోంది అనుకోండి. ఆ డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేయాలంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా ఆల్రెడీ డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం చూడాలి అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. అదే విధంగా డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. డేటాబేస్‌లో ఉన్న డేటాని రిమూవ్ చేయాలంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీనే యూజ్ చేస్తాము. సో, ఇట్స్ ఏ మీడియేటర్. ఇట్స్ ఏ మీడియేటర్. ఇది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే డేటాబేస్‌లో ఉన్న డేటా మీద చేస్తాయి. ఇక్కడ చేసేది ఆపరేషన్స్ ఏందంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కర్డ్ ఆపరేషన్స్ చేస్తాం. కర్డ్ అంటే చెప్తారా ఎవరన్నా? Create, update, read, delete. కర్డ్‌ని క్రడ్ కూడా అంటాం. సో, కొన్ని చోట్ల క్రడ్ అంటారు. కొన్ని చోట్ల కర్డ్ అంటారు. ఈ 2 ఒకటే అన్నమాట మనకి. సి ఫర్ క్రియేట్ అన్నమాట. క్రియేట్ దాన్ని మనకు యాడ్ కూడా అంటాం. అంటే ఏంటంటే దీని ఆపరేషన్ వల్ల యూజ్ ఏందంటే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. ఫ్రంట్ ఎండ్‌లో ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ మనం ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు మనము ఎప్పుడైతే రిజిస్టర్ అని కొట్టగానే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసి ఈ డేటాను తీసుకెళ్ళి డేటాబేస్‌లో క్రియేట్ చేస్తది. న్యూ రికార్డ్‌గా క్రియేట్ చేస్తది. లేకపోతే న్యూ రికార్డ్‌గా యాడ్ చేస్తది. దిస్ యూజ్ ఆఫ్ క్రియేట్ అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా మనం ఏదైనా సరే రాంగ్‌గా ఉంది. మన నేమ్ రాంగ్‌గా ఉంది. ఎడిట్ అని క్లిక్ చేస్తాం. ఎడిట్ చేసి ఏదో ఎడిటింగ్‌గా ఉండే వాల్యూని మనం చేంజ్ చేస్తాం. చేంజ్ చేసి మళ్ళీ ఏం చేస్తాం? అప్డేట్ అని క్లిక్ చేస్తాం. అప్డేట్ అని క్లిక్ చేయంగానే మళ్ళీ మన బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తది? ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొనెళ్ళి ఏ రికార్డ్ దగ్గర అయితే ఎడిట్ చేసామో ఆ రికార్డ్‌ని అప్డేట్ చేస్తది. ఇట్స్ కాల్డ్ ఇట్ యాస్ ఏ అప్డేట్ ఆపరేషన్. అప్డేట్ అనొచ్చు. ఇట్స్ ఏ ఎడిట్ ఆపరేషన్ అనొచ్చు. నెక్స్ట్ అదే విధంగా రీడ్ అన్నమాట. ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం. ఏ పర్సన్ అయితే లాగిన్ అవుతున్నారో ఆ పర్సన్ యొక్క డేటా మాత్రమే గెట్ చేసుకొని రావాలి. ఇట్స్ ఏ రీడ్ ఆపరేషన్. రీడ్ అనొచ్చు. ఇట్స్ ఏ గెట్ ఆపరేషన్ అనొచ్చు. డేటా గెటింగ్ ఫ్రమ్ డేటాబేస్. నెక్స్ట్ అదే విధంగా డి ఫర్ డెలీట్ అన్నమాట. డెలీట్ ఆర్ రిమూవ్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకొద్దు. సపోజ్ ఏదైనా సరే నేను ఒక రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేశాను. ఒక అప్లికేషన్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేశాను. ఆ అప్లికేషన్‌లో డిస్‌ప్లే అయ్యే రెజ్యూమ్ వచ్చేసి డేటాబేస్‌లో ఉండే రెజ్యూమే డిస్‌ప్లే అవుతుంటది. బట్ ఐ డోంట్ వాంట్ దట్ రెజ్యూమ్. అందుకోసం నేనేం చేస్తానంటే ఎక్స్ అనే సింబల్ ఉంటది. ఎక్స్ మీద క్లిక్ చేయగానే రిమూవ్ అయిపోద్ది. దాని ఇండికేషనే ఎక్స్ అనే సింబల్ ఏందంటే దాన్ని క్లిక్ చేయగానే ఒక యాక్షన్ వచ్చేసి డేటాబేస్‌కెళ్ళి ఉంటది. ఆ యాక్షన్ ద్వారా ఈ ఫైల్‌ని రిమూవ్ చేస్తాం. దట్ ఇస్ ద రిమూవ్ ఆపరేషన్ అన్నమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఓన్లీ ఈ కర్డ్ ఆపరేషన్స్ చేస్తాది. ఈ కర్డ్ ఆపరేషన్‌కి సంబంధించిన కోడింగ్ రాస్తది. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ కర్డ్ ఆపరేషన్ చేయడానికి రాసే కోడే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే. ఎవరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎవరైతే ఈ కర్డ్ ఆపరేషన్ చేయగలరో వాళ్ళనే డెవలపర్స్ అంటాము. ఒకటే సింబల్. ఎవరైతే కర్డ్ ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలపర్ అంటాం. ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్ డెవలపర్ అని విన్నారు గానీ బ్యాక్ ఎండ్ డిజైనర్స్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు గానీ బ్యాక్ ఎండ్ డిజైనర్స్ ఎప్పుడైనా విన్నారా? No, sir. సో, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఈ కర్డ్ ఆపరేషన్స్ చేస్తారు అంతే. అందుకే వి కాల్ ఇట్ యాస్ ఎ డెవలపర్. సో, ఏ టెక్నాలజీస్‌ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం? ఎవరైనా చెప్తారా? ఏ టెక్నాలజీస్‌ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం? Sir, Java. JavaScript, Java, జావా Python. స్క్రిప్టా? Java, core బ్యాక్ Java. ఎండ్ డెవలపరా? Core Java or Python. సో, జావా అనగానే కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ బూట్ అన్నీ జావాలో వచ్చేస్తాయి. సో, జావాతో పాటు మనకి ఏదైనా సరే ఒక ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. స్ప్రింగ్ బూట్ అంటాం. అంటే ఈ స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అన్నమాట.
ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మనం ఏం చేస్తామంటే, డేటాబేస్ నుండి డేటాని ఈజీగా తెచ్చుకోవడానికి ఫ్రేమ్‌వర్క్ హెల్ప్ అవుతాది. కంపల్సరీ ఫ్రేమ్‌వర్క్‌ని బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరైనా సరే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఒక ఫ్రేమ్‌వర్క్ నేర్చుకోవాలి. జావా నేర్చుకోవాలంటే స్ప్రింగ్ బూట్ కంపల్సరీ నేర్చుకోవాలి. వాటితో పాటు డేటాబేస్ అనేసి ఉంటది. డేటాబేస్ గురించి తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి అదే విధంగా పైథాన్. పైథాన్ కూడా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. నెక్స్ట్ దాంతో పాటు జాంగో. జాంగో, ఫ్లాస్క్ ఇలాంటివి చాలా ఉంటాయి మనకు. జాంగో. జాంగో ఫ్రేమ్‌వర్క్ అన్నమాట ఇది. నెక్స్ట్ అదే విధంగా నోడ్ జేఎస్. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ టైప్ ఉంటది మనకు. ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. నోడ్ జేఎస్ అనేది ఒక సర్వర్ లాగా వర్క్ అవుతది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. దీనికి ఎక్స్‌ప్రెస్ జేఎస్. ఎక్స్‌ప్రెస్ జేఎస్. నెక్స్ట్ అదే విధంగా డాట్ నెట్. డాట్ నెట్‌కి ఏఎస్‌పి. ఏఎస్‌పి డాట్ నెట్. ఏఎస్‌పి డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. నెక్స్ట్ మనకు పీహెచ్‌పి అనేది ఉంది. ఓల్డెన్ డేస్‌లో చాలా ఫేమస్ బాగా. కోడ్ ఇగ్నేటర్. ఆర్ లారవెల్. ఇప్పుడు ఫేమస్ బాగా లారవెల్ అన్నమాట మనకి. ఇలా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో జావా వచ్చే వాళ్ళని జావా డెవలపర్ అంటాం. పైథాన్ వచ్చే వాళ్ళని పైథాన్ డెవలపర్ అంటాం. నోడ్ వచ్చే వాళ్ళని నోడ్ జేఎస్ డెవలపర్ అంటాం. డాట్ నెట్ వస్తే డాట్ నెట్ డెవలపర్ అంటాం. పీహెచ్‌పి వస్తే పీహెచ్‌పి డెవలపర్ అంటాం. అదే విధంగా రూబీ కూడా ఉంది. రూబీ. రూబీ అండ్ రూబీ ఎన్ రైల్స్ అంటాం. రూబీ ఎన్ రైల్స్ అన్నమాట. ఓకే. రూబీ ఎన్ రైల్స్. ఓకే. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనకి జావా, పైథాన్, నోడ్, డాట్ నెట్, పీహెచ్‌పి, రూబీ ఏదో ఒక టెక్నాలజీ అట్‌లీస్ట్ రావాలి. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో ఏదో ఒక డెవలపర్ రావాలి. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాడు. ఒకటే ఇక్కడ ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాడు. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తాడు. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఎవరైతే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. సారీ. ఇంటిగ్రేట్ చేసే వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇంటిగ్రేట్ గాకుండా యూజర్ కనిపించే డిజైన్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటారు. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఎందుకంటే ఈ ఇంటిగ్రేట్ యూజ్ చేసుకొని కోడ్ ఆపరేషన్ చేస్తాము. అంటే క్రియేట్ చేయాలంటే ఎలాగా, అప్డేట్ చేయాలంటే ఎలాగా, రీడ్ చేయాలంటే ఎలాగా, రిమూవ్ చేయాలంటే ఎలాగా అనేసి సెపరేట్ ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ గురించి మీకు ఐడియా లేదనుకుంటే ఇప్పుడు అవసరం లేదనమాట. సో, నిదానంగా నేర్చుకోవచ్చు. దాని గురించి అయితే వరి అవ్వద్దు. ఓకే. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ యూజ్ చేసుకొని ఓన్లీ ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాము. ఓకే. ఎవరైతే ఏపీఐ ఇంటిగ్రేషన్, ఏపీఐ బిల్డ్ చేస్తారో, రెండిటిని హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఓకే. రెండిటిని ఇంటిగ్రేషన్ అండ్ బిల్డ్ 2 చేసే వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్. డేటాబేస్ అనేది జస్ట్ సింపుల్ టు స్టోర్ ది డేటా. డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఒకటి ఎస్‌క్యూఎల్ డేటాబేస్. నెక్స్ట్ నోఎస్‌క్యూఎల్ డేటాబేస్. ఎస్‌క్యూఎల్ డేటాబేస్, నోఎస్‌క్యూఎల్ డేటాబేస్. అసలు ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అంటే ఆ డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. ఇక్కడ మనకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. ఇట్స్ ఏ డాక్యుమెంట్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ మనకు ఎస్‌క్యూఎల్‌కి ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ సర్వర్, పోస్ట్ గ్రేడ్ ఎస్‌క్యూఎల్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఎస్‌క్యూఎల్‌లో ఎస్‌క్యూఎల్ ఆర్ మైఎస్‌క్యూఎల్ అంతే. ఎస్‌క్యూఎల్ ఆర్ మైఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాం ఎక్కువగా. అండ్ అదే విధంగా నోఎస్‌క్యూఎల్‌లో ఎక్కువగా యూజ్ చేసేది మాంగోడీబీ. మాంగోడీబీ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఏ కాంబినేషన్‌లో ఏం నేర్చుకోవాలి? సో, ఎవరైనా సరే జావా డెవలపర్ అవ్వాలి అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకంటూ మీన్ స్టాక్, మెన్ స్టాక్ అని డిసైడ్ అయిపోయింది. బట్ ఎవరైనా సరే జస్ట్ ఐడియా ఉండడానికి నేను చెప్తున్నా. ఎవరైతే జావా డెవలపర్ అవ్వాలా అనుకుంటే సో, ఫ్రంట్ ఎండ్‌లో మనకి యాంగులర్ ఆర్ రియాక్ట్. ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదైనా సరే నేర్చుకోవచ్చు. యాంగులర్ అండ్ రియాక్ట్ అంటే కంపల్సరీ
హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జేఎస్ కంపల్సరీ ఉండాలి. వాటితో పాటు యాంగులర్ ఆర్ రియాక్ట్ జేఎస్ ఏదో ఒకటి ఉండాలన్నమాట, ఏదో ఒకటి. అండ్ అదేవిధంగా కంపల్సరీ బ్యాక్ ఎండ్లో జావా విత్ స్ప్రింగ్ బూట్. అండ్ అదేవిధంగా డేటాబేస్, ఎక్కువగా యూజ్ చేసే డేటాబేస్ ఇక్కడ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. ఓకే, ఎస్క్యూఎల్ ఆర్ మై ఎస్క్యూఎల్ మీ చాయిస్ అది. ఇది జావా డెవలపర్ కావాల్సిన స్కిల్స్ అనమాట. ఈ జావాలో ఇంకా చాలా ఉంటాయి. జావా, కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ బూట్, J2EE, హైబర్నెట్, ఇలాంటి చాలా ఉంటాయి దీంట్లో స్కిల్స్. అవన్నీ జావా ఫుల్ స్టాక్లో మనకు వస్తాయి అనమాట. ఇదేంటంటే మనకు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇవన్నీ స్కిల్స్ వచ్చే వాళ్ళని జావా ఫుల్ స్టాక్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ ఫుల్ స్టాక్. ఇక్కడంతా చేంజ్ అయ్యేది ఓన్లీ బ్యాక్ ఎండ్లోనే మారుతుంది. ఇక్కడ మనకు ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ పైథాన్ ప్లస్ జాంగో. డేటాబేస్లో ఎక్కువగా యూజ్ చేసేది పైథాన్కి MySQL యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసి MySQL యూజ్ చేస్తుంటారు. తర్వాత మీ చాయిస్, ఏదైనా సరే డేటాబేస్ మనం యూజ్ చేయొచ్చు. ఓన్లీ డేటాబేస్ అనేది టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ Node.js ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి మీన్ అండ్ మెర్న్ అనమాట. మీన్ స్టాక్ ఆర్ మెన్ స్టాక్ డెవలపర్. ఇక్కడ ఎం అంటే మనకు మాంగోడిబి, ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, అదేవిధంగా ఏ అంటే ఇట్స్ ఏ యాంగులర్ జేఎస్, అదేవిధంగా యాంగులర్ ఆర్ యాంగులర్ జేఎస్, యాంగులర్ అంట మనకి, సో స్మాల్. అండ్ అదేవిధంగా మనకు ఎన్ ఫర్ నోడ్ జేఎస్, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ విత్ ద బ్యాక్ అండ్ టెక్నాలజీ. అండ్ అదేవిధంగా ఆర్, ఓన్లీ ఆర్ వస్తుంది మనకు, ఇట్స్ ఏ రియాక్ట్ అనమాట. ఇట్స్ ఏ ఆర్. ఎన్ని క్యాప్స్ పెట్టిద్దాం, నీట్గా ఉంటుంది. మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్, నోడ్, సేమ్ లైక్ మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, రియాక్ట్, నోడ్. దిస్ ఇస్ ద కాంబినేషన్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ మనకి నోడ్ జేఎస్ డెవలపర్ అవ్వాలనుకుంటే, సో దానికి కావాల్సిన స్కిల్స్, నోడ్ అనేసి బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం, ఎస్క్యూఎల్ సర్వర్ అనేసి డేటాబేస్ యూజ్ చేస్తాం. అండ్ ASP.NET అని వచ్చేసి మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీలో మనకు ఫ్రేమ్వర్క్, C#, ASP.NET, Ado.NET అండ్ SQL సర్వర్, ఇవి వస్తాయన్నమాట మనకి. వెబ్ సర్వీసెస్ అనమాట. వెబ్ సర్వీసెస్ వల్లే మనకు APIస్ని బిల్డ్ చేస్తాం మనము. ఓకే, ఇవి కాంబినేషన్ మనకు అంతే. ఓకే, ఎక్కువ మోస్ట్ పాపులర్ నోడ్ డెవలపర్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్. సో నేను ఎవరికైనా సరే ఫస్ట్ ప్లేస్ నేను వచ్చేసి నోడ్కే ఇస్తాను. ఎవరైతే యాంగులర్ రియాక్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ నోడ్ నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజీగా అవుతారు. ఎందుకంటే జేఎస్ ని ఉంచండి, ఇట్స్ ఏ జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్, జావా రెండు సేమ్ కాదు. జావా అనేది బ్యాక్ అండ్ టెక్నాలజీ, జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ అండ్ టెక్నాలజీ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ జావాకి ఇస్తాను, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి పైథాన్కి ఇస్తాను. దిస్ మై ఆర్డర్ అనమాట. అంటే నా ఆర్డర్ ఇది, అంటే మీ చాయిస్ అనమాట. మీరు ఎలాగైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్స్ మై ఆర్డర్ అంతే. క్లియర్? ఏమన్నా క్వశ్చన్స్? సో దిస్ ద ఓవరాల్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్ అన్నమాట. ఇదంతా మొత్తం అంతా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను మీకు. అసలు డిఫరెన్స్, వాట్ ఈజ్ మీన్ బై డిఫరెన్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ ఓవర్ వ్యూ లాగా. ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ ఇది బ్యాక్ ఎండ్, ఇది డేటాబేస్. సో ఇంతవరకు మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు ఒక పిక్చర్ ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోద్ది మీకు. ఇప్పుడు నేను వేసే పిక్చర్ వల్ల. సో ఇది
ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇది బ్యాక్ ఎండ్ అనుకోండి, ఇది డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ అనేది విజువలైజేషన్ కోసం అట, యూజర్కి చూపించడానికి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నా. దిస్ ద రిజిస్టర్ ఫామ్ అనమాట. ఇది రిజిస్టర్ ఫామ్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఏం చేద్దామంటే ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ అదేవిధంగా నేమ్, ఫుల్ నేమ్, ఇలా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎండింగ్లో మనకు రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. ఎప్పుడైతే యూజర్ అనేవాడు రిజిస్టర్ని క్లిక్ చేయంగానే డేటా వచ్చేసి, రిజిస్టర్ని క్లిక్ చేయంగానే డేటా వచ్చేసి జావా స్క్రిప్ట్, ఇక్కడ మెయిన్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ అనేది డేటాని మొత్తం, ఈ ఫామ్లో ఉన్న డేటాని మొత్తం గెట్ చేసుకొని వి సెండ్ టు ద బ్యాక్ ఎండ్ డెవలపర్, అంటే బ్యాక్ ఎండ్కి ఇస్తాం మనం డేటాని. ఈ బ్యాక్ ఎండ్ డేటా ఏం చేస్తుందంటే డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. డేటాబేస్లో స్టోర్ చేయంగానే ఈ డేటాబేస్ అనేది ఒక రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. అంటే అది స్టోర్ అయిందా లేదా అనేసి ఒక రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టీమ్ తీసుకొని, అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ స్కిల్ తీసుకొని మళ్ళీ జావా స్క్రిప్ట్కి ఇస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు రెస్పాన్స్ ప్రింట్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఏముండొచ్చు అంటే 2 వేస్లో ఉండొచ్చు. ఒకటి రిజిస్టర్ సక్సెస్ఫుల్ ఉండొచ్చు, రిజిస్టర్ సక్సెస్ఫుల్ ఉండొచ్చు. అదేవిధంగా డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండొచ్చు, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఈ రెండిట్లో ఏదైనా సరే రెస్పాన్స్ ఉండొచ్చు. ఈ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని, ఇక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఈ డేటా అనేది డైనమిక్గా డిస్ప్లే అవుతుంటుంది. అందుకే మనకు జావా స్క్రిప్ట్ని డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చిన బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని యూజర్కి చూపిస్తుంది, డైనమిక్గా చూపిస్తుంది. అంటే ఏ రెస్పాన్స్ అయితే వస్తుందో ఆ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనకు చూపిస్తుంది అనమాట. అందుకే జావా స్క్రిప్ట్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ జరిగే యాక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ నుంచి రెస్పాన్స్ని బ్యాక్ ఎండ్ ద్వారా మనకి డేటాబేస్కి ఇస్తాం. ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేయగానే మళ్ళీ ఏం చేస్తుంది, రెస్పాన్స్ని బ్యాక్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ తీసుకొని జావా స్క్రిప్ట్ ఇస్తుంది. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. ఏమనేసి అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా డేటా మొత్తం ఉండేది మనం చూపించుకోవాలనుకుంటున్నాం. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, డేటాబేస్ నుంచి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి ఒక ఏపీఐ రాస్తాం. ఆ ఏపీఐ ద్వారా డేటాని గెట్ చేస్తాం. గెట్ చేసి ఈ జావా స్క్రిప్ట్కి ఇస్తాం. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసేదానికి మీడియేటర్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక బ్రౌజర్లో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ డైనమిక్గా ప్రింట్ అవుతోంది అంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ద్వారానే ప్రింట్ అవుతూ ఉంటుంది. జావా స్క్రిప్ట్ లేనిదే మనకు డేటా అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా రీడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా డెలీట్ చేయాలంటే డెలీట్ చేశాక రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ ఇస్తుంది. ఏమొస్తుంది, డెలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది జావా స్క్రిప్ట్ ద్వారా ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తామో ఆ టెక్నాలజీనే మనకు నోడ్ యూజ్ చేస్తే నోడ్ డెవలపర్ అంటాం, జావా యూజ్ చేస్తే జావా డెవలపర్ అంటాం, పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్ అంటాము. ఓకే, దిస్ ద థింగ్. ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ అని యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. మనం చేయాల్సిందల్లా ఈ 4 ఆపరేషన్ సంబంధించిన కోడ్ని మనం రాయాలి. ఆ కోడ్ ఏంటంటే డేటాబేస్లో ఉన్న డేటా మీద క్రియేషన్, డేటా క్రియేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ మనం చేస్తాము. ఓకేనా, క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్ ఉందా? ఈ మూడు స్కిల్స్ వచ్చిన వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. క్లియర్? Yes, sir. సో టుమారో నుంచి మనం ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఫ్రంట్ ఎండ్లో మనకి
హెచ్టీఎంఎల్ స్టార్ట్ చేసాం. హెచ్టీఎంఎల్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటి? వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేస్తాం? ఏంటి అనేసి సో, టుమారో వచ్చేసి ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అవుతది మనకు. ఫస్ట్ హెచ్టీఎంఎల్, మళ్ళీ తర్వాత సీఎస్ఎస్, మళ్ళీ తర్వాత బూట్‌స్ట్రాప్, మళ్ళీ తర్వాత జావాస్క్రిప్ట్ ఇలాగ ఒక కోర్స్ ప్లానింగ్ ఇస్తాను చూడండి ఇక్కడ. సో, ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్. సో, ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకు హెచ్టీఎంఎల్. నెక్స్ట్ సీఎస్ఎస్, నెక్స్ట్ బూట్‌స్ట్రాప్, నెక్స్ట్ జావాస్క్రిప్ట్, నెక్స్ట్ మనకి రియాక్ట్ అని చెప్పారు ఇప్పటివరకైతే. సో, ఆ టైం వరకు మనకి సో, రియాక్ట్ ఆర్ యాంగులర్ అనమాట మనకి. యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి మనం. అదే రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ విత్ ద జావాస్క్రిప్ట్‌లో ES6 కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఈ 2 టెక్నాలజీస్‌లోని ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం. రియాక్ట్‌లో గాని, యాంగులర్‌లో గాని ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం మనము. ఓకే. ఈ జావాస్క్రిప్ట్ వస్తేనే ఈ రియాక్ట్, యాంగులర్ అర్థమవుతాయి. లేకపోతే అర్థం కాదు. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ఫ్రంట్ ఎండ్ అనమాట. దీని తర్వాతనే బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవుతది మనకి. ఓకే. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 60 అవర్స్ ప్రోగ్రామ్ అండి ఇదంతా మొత్తం. 60 అవర్స్ దాకా పడతది మనకు. సో, నేను డైలీ వచ్చేసి మనకు 1 to 1 ½ అవర్ వరకు ట్రైనింగ్ తీసుకుంటాను. అండ్ వాటి మీద నేను డైలీ చెప్పిన వాటి మీద టాస్క్‌లు ఇస్తూ ఉంటాను మీకు. సో, ఆ టాస్క్‌లు కంప్లీట్‌గా ఇన్ టైమ్‌లోనే ఫినిష్ చేసేయాలి. మీకు టైం ఉన్నా లేకపోయినా నాకు ఎక్స్‌ట్రా టైమ్ అయినా కేటాయించుకొని నాకు నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు సబ్మిట్ చేసేయాలన్నమాట. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. కంపల్సరీ అందరూ సబ్మిట్ చేయాలి. ఓకే. క్లియర్ అప్ టు నౌ? సో, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. సో, డైలీ సెషన్ రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ సెక్షన్ మీకు షేర్ చేస్తాను. కానీ ఎప్పుడైనా సరే మీకు డౌట్స్ వచ్చాయంటే ఆ రికార్డ్ సెక్షన్ చూడండి. ఇన్ కేస్ ఆ డౌట్స్ కూడా మీకు ఇంకా అలాగే ఉన్నాయంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. ఓకే. సో, మేనేజ్మెంట్ దగ్గర నా నంబర్ తీసుకొని మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు. ఓకే. సో, దిస్ ద Uh, క్లాస్. యాహ్! And Shankar, Yeah. can you tell them to which tool they want to install it? For example, which VS Code Yes, or sir. some So, tomorrow I will training? explain that softwares. Okay. Okay. So, tomorrow our first class HTML. So, in that class I will explain all Yeah, before that, if you software. tell the tools, they will ready to do that. Okay. After the training session, they will Sure. start that Sure. So, I will practice. explain. Yeah. సో, మనకి ఈ ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ అంటే మనకి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ గురించి మనం నేర్చుకోవాలి అంటే కంపల్సరీ కొన్ని సాఫ్ట్‌వేర్స్ గురించి కొన్ని అవసరం అయితాయన్నమాట. వాటిల్లో మనకి ఎడిటర్ ఫస్ట్ మనకు ఎడిటర్. ఈ ఎడిటర్ ఎందుకోసం అంటే జస్ట్ సింపుల్ టు రైట్ ది కోడ్. మనకి ఏదైతే అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ కోసం టు రైట్ ది కోడ్ అనమాట. నెక్స్ట్ అదే విధంగా మనం రాసిన కోడ్ వ్యూ చూడాలి అంటే బ్రౌజర్ కావాలి. బ్రౌజర్ ఎందుకోసం అంటే టు సీ ద అవుట్‌పుట్. ఎందుకంటే మనకి ఏ అప్లికేషన్ అయినా సరే మనకు అంటే ఆ అవుట్‌పుట్ చూడాలి అంటే కంపల్సరీ బ్రౌజర్‌లోనే చూస్తాం. ఎందుకంటే మనం చేసే అప్లికేషన్ బ్రౌజర్‌లోనే ఓపెన్ అయ్యేది. అందుకోసం మనకి మన అవుట్‌పుట్ చూడాలంటే బ్రౌజర్ ఇంపార్టెంట్ మనకి. ఈ ఎడిటర్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఎక్కువగా యూజ్ చేసేది చాలా కంపెనీస్ మనకి విజువల్ స్టూడియో కోడే యూజ్ చేస్తాయి. విజువల్ స్టూడియో అనేసి ఉంది. విజువల్ స్టూడియో కోడ్ అనేసి ఉంది. మనకు కావాల్సింది విజువల్ స్టూడియో కోడ్ అన్నమాట. సో, ఐ ప్రిఫర్ దిస్. సో, మీరు కూడా ఇదే ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి ఎడిటర్స్. సో, నోట్‌ప్యాడ్++ అనేది నోట్‌ప్యాడ్++ అండ్ సబ్లైమ్ టెక్స్ట్, ఆటమ్, బ్రాకెట్స్ ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. బట్ మనకి ఎక్కువగా యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తారు. మీరు విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ బ్రౌజర్ అన్నమాట. బ్రౌజర్‌లో మనకి గూగుల్ క్రోమ్ అన్నమాట మనకి. సో, చాలా ఇంపార్టెంట్. ఓకే. ఐ ప్రిఫర్ దిస్. ఓకే. సో, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సఫారీ అనేసి అండ్ ఎడ్జ్ అనేసి నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ అనేసి, ఒపేరా అనేసి ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. బట్ వాటి అన్నిటికంటే గూగుల్ క్రోమ్ అనేది ప్రిఫరబుల్ అన్నమాట మనకి. అండ్ అదే విధంగా మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక ఫోల్డర్‌లో ఫైల్స్ అన్ని సేవ్ చేసుకుంటాం.
ఆ ఫోల్డర్‌ని మనం ఎవరికైనా సరే సెండ్ చేయాలంటే డైరెక్ట్‌గా ఫోల్డర్‌ని ఎవరికీ సెండ్ చేయలేం. అందుకోసం మనకి ఆ ఫోల్డర్‌ని మనం జిప్ చేసుకోవాలన్నమాట. జిప్ గాని, రేర్ ఫైల్ గాని కన్వర్ట్ చేసుకొని మనం షేర్ చేస్తాం. అలాంటప్పుడు మాత్రమే అందరికి షేర్ చేయగలం అన్నమాట. సో, దానికోసం మనకి జిప్ చేయాలంటే చాలా ఉన్నాయి. బట్ దాంట్లో మేజర్‌గా యూజ్ చేసేది విన్‌రార్ అన్నమాట. విన్‌రార్ సాఫ్ట్‌వేర్‌ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే టు జిప్ ది ఫోల్డర్. ఈ 3 సాఫ్ట్‌వేర్స్ మనకు కావాలన్నమాట. ఈ వెబ్ డెవలప్‌మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఈ 3 సాఫ్ట్‌వేర్స్ మనకు కావాలి. ఒకటి ఎడిటర్, ఇంకోటి బ్రౌజర్, ఇంకోటి విన్‌రార్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, మీరు ఇన్‌స్టాల్ అయినా చేయండి. లేదంటే టుమారో మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటి? మనం ఎలా డౌన్‌లోడ్ చేస్తాం? ఏంటనేది మీరైతే ట్రై చేయండి. మళ్ళీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటది? ఎక్కడ ఎలా కోడ్ రాయాలి? ఎక్కడ వ్యూ చేయాలి? ఏంటి అనేసి మొత్తం అంతా టుమారో క్లాస్‌లో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే.